నెలకి 5 నెలల జీతాలు అయిపోయి రాలేదు మాకు. వాచ్మెన్లకి అయితే ఈ నెలకి 7 నెలలు అయిపోయింది. మేము ఏం తినాలా? బాడగలు కట్టుకోవాలా, సంఘాలు కట్టుకోవాలా, ఏం తినాలా? మేము కరెంట్ బిల్లులు కట్టాలా? ఎవరు మాకు పిల్లలు లేరు, ఎవరు లేదు, మా ఆయనకి చేతి లేదు. పొద్దున్నే వస్తే సాయంత్రం 4 గంటలకు పోవాలా, 8 గంటలకు వస్తాము, 4 గంటలకు పోవాలా. అంతవరకు మా ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేదు. మాకు చాలా కష్టం ఉంది జరిగేది. జీతాలు చూస్తే ఇట్లా 4 నెలలు 5 నెలలు ఇట్లా పెట్టుకుంటే మేమేం ఇండ్లు బాడుగులు కట్టాలా? 5,000 6,000 బాడుగులు కట్టాలా? మేము కరెంట్ బిల్లులు 1000 వస్తూ ఉండే. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలా? ఏమన్నా బజారుకి పోవాలంటే జీతాలు పడితే 500 తీసుకొని పోతేనే సరుకులు వచ్చేది, లేకపోతే సరుకులు వచ్చలేదు. 2,000 చేసే కూడా వస్తాయి. ఏం చూసే కూడా కరువు అయిపోయింది. ఇప్పుడు మాకు తినేకే శక్తి లేదు. మాకు ఏం తినే కూడా బీదోళ్ళు ఎట్లు బతకాలా? మేము బీదోళ్ళు మాకెవరు సాయం చేసేవాళ్ళు లేదు. ఇది చేస్తేనే మాకు తినేకుండేది, లేకపోతే ఏం లేదు. మాకు లేకపోతే కూడా లేదు, బిల్డింగ్లు లేవు, ఏమీ లేవు. ఇండ్లు బాడుగులు కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలా? ఈ జీతాలు వస్తుందంటేనే కదా మేము పని చేసేది, లేకపోతే ఎందుకు చేస్తాం పని? చాలా ప్రాబ్లం అయిపోయింది సార్, చాలా ఇబ్బంది అయిపోయింది. మేము 4 గంటల వరకు ఉంటాం ఇక్కడ. పడేదేమో 6,000. అది 6,000 అంటే 5 నెలలకి 6 నెలలకి ఎక్కడి నుంచి పెట్టాలి సార్? మేము జీతాలు 3,000 వేస్తారు 2 నెలలు. ఈరోజు హిందూపురం పట్టణంలోని స్కూల్ ఆయాలు వాచ్మెన్ల యూనియన్ సమావేశం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా వీళ్ళకి 4 నెలలు అయిపోయి 5వ నెల నడుస్తున్నది. ఇప్పటికీ కూడా జీతాలు అనేటివి అందలేదు. దయచేసి వీళ్ళకి నెల రెగ్యులర్గా జీతాలు అందించాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళ జీతాలు కూడా చాలా పెద్ద జీతాలు ఏం కాదు, కేవలం ఒక్కొక్కరికి 6,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. వీళ్ళు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్కూల్లోనే ఉండి ఇక్కడ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి ఆయాలు ఈరోజు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. సక్రమంగా జీతాలు రాకపోక వాళ్ళు ఇండ్లు గడవడం కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో బతుకుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వీళ్ళకి పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలు వేయాలి. అలాగే నెల రెగ్యులర్గా వీళ్ళకి జీతాలు అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్కూల్ స్వీపర్స్ చాలామంది హిందూపురం పట్టణంలోనూ అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్లో కూడా పనిచేస్తున్నారు. వారందరినీ వెంటనే ప్రభుత్వం దయచూపి వాళ్ళ పట్ల ఈరోజు ఇస్తున్నటువంటి జీతం అయితే చాలినటువంటి జీతం, అది కూడా లేట్ చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వెంటనే వారికి జీతాలు వేయాలి. లేని పక్షంలో స్కూల్ స్వీపర్స్ అందరినీ కలుపుకొని వచ్చేటటువంటి మంగళవారం రోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలని వెంటనే విడుదల చేయాలని హిందూపూర్ మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే ఎంఈఓ గారికి కూడా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాచ్మెన్లకు సంబంధించి 7 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వారి ఆవేదనని ప్రభుత్వం పట్టించుకోవాలి. వెంటనే వారికి ఏదైతే పెండింగ్లో ఉన్న జీతాలని విడుదల చేయాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం.